ఈ రోజు అక్రమ సంతానం అమరావతి అంటూ అక్రమ సంతానం అమరావతి వినండి సార్ సార్ సాక్షి టీవీలో రాజు గారు రాజు గారు నన్ను మాట్లాడిస్తాను లేదా రాజు గారు ఆయన టైం ఇవ్వండి ఆయన తర్వాత టైం ఇవ్వండి ఆయన తర్వాత టైం ఇవ్వండి సార్ నేను మాట్లాడిన తర్వాత ఆయన టైం ఇవ్వండి నేను మాట్లాడిన తర్వాత నేను మాట్లాడి అయిపోయిన తర్వాత ప్లీజ్ ఒక్క నిమిషం ఓకే నాగార్జున గారు ప్లీజ్ నాగార్జున గారు ఒక్క నిమిషం టైం అవుతుంది ఇది మనం కంటిన్యూ చేసుకుంటా ఉంటే ఇప్పుడు దాదాపు మీకు 7 వరకు నేను ఇవ్వాలి టైం 11 ఇంకొక చిన్న మాట మళ్ళీ వస్తాను సార్ ఇంకొక చిన్న మాట సార్ రాజు గారు ప్లీజ్ రాజు గారు చిన్న మాట సార్ అమరావతి అనేది ఈరోజు రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఉంది 2009లో దివంగత నేత అప్పుడు మన ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళు దేవుళ్ళని కొలుచుకున్న రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని రిజర్వ్ కాన్స్టిట్యున్సీ చేశారు. రిజర్వ్ కాన్స్టిట్యున్సీ చేయాలంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ ఉంటే రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయింది. ఈరోజు కమ్మ పాపులేషన్ ఎక్కువ ఉందంటున్నారు కదా, కమ్మ పాపులేషన్తో రెడ్డి కాపు పాపులేషన్ కానీ కాపు పాపులేషన్ కానీ ఇంకో పాపులేషన్ ఓసీ పాపులేషన్ మొత్తం గెలిస్తే ఎక్కువ పాపులేషన్ ఉన్న జనాభా ఉన్న పాపులేషన్ అది రిజర్వ్ అయింది. మరి రిజర్వ్ అలాంటి ఓసీ కాన్స్టిట్యున్సీ వచ్చింది. ఓసీ కాన్స్టిట్యున్సీ తీసుకొచ్చి రిజర్వ్ కాన్స్టిట్యున్సీ మరి రాజశేఖర రెడ్డి గారు చేశారా అంటే మరి ఒక కుళ్ళుతో కుతంత్రాలతో రాజశేఖర రెడ్డి గారు చేశారా మీరు ఒప్పుకుంటున్నారా? అక్కడ ఉన్న క్యాస్టు బీసీ క్యాస్టు ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీలే ఎక్కువ ఉన్నారు. అందుకని రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ చేశారు. అది మనకు అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ చేశారు. అంతే ఒక సామాజిక వర్గాన్ని అంటగట్టొద్దు. మీరు అంటగడుతున్నారంటే తప్పు రాజశేఖర రెడ్డి చేశారు కానీ రాజశేఖర రెడ్డి గారు బ్లైమ్ చేస్తున్నట్టే రాజశేఖర రెడ్డి 2009లో రీషఫుల్ చేయలేదని అర్థం. అది మీరు ఒప్పుకుంటున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఓకే కృష్ణారాయణ గారు గుడ్ మార్నింగ్ మేడం. సో ఇప్పుడు అంటే ఇక్కడ ఏంటి అంటే సరే అమరావతి నిర్మాణం జరుగుతుంది. ఒక పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి మంచి ఉంటుంది చెడు ఉంటుంది అన్ని కూడా మనం చూస్తుంటాం. అక్రమాలు జరిగితే గతంలో చూసాం మనం చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు చేశారు అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి లోపలేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినటువంటి పరిస్థితి. సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక ప్రక్రియ. సరే అలాంటి అక్రమాలు అవినీతి జరిగితే ఓకే దాన్ని తేల్చేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి. అసలు పనే స్టార్ట్ కాకుండానే ఇక్కడ అక్రమాలు జరిగిపోయాయని చెప్పేసి జనాల్ని ఒక రకమైనటువంటి క్రియేషన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక డాక్యుమెంట్ చూపిస్తే ఒకసారి పీసీఆర్ ఒకసారి డాక్యుమెంట్ చూపించండి. ఇందాక మన మధుసూదన్ రెడ్డి గారు చెప్పారనమాట.